ప్రపంచంలోని అత్యంత ధనవంతమైన దేవాలయం ఎక్కడుందో తెలుసా? రోజుకు లక్షలాది మంది భక్తులు ఎందరో ఒకసారి ఆయన దర్శనం చేసుకోవాలని కోరుకుంటారు. ఏడుకొండల వాడి మహిమ ఏంటి? ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర, అద్భుతాలు, ఇంకా మీకు తెలియని రహస్యాలు. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో ఉన్న పవిత్ర క్షేత్రం తిరుమల. ఇది 7 కొండలపై ఉంది. అందుకే 7 కొండల వాడు అని అంటారు. ఈ 7 కొండల పేర్లు కూడా ఉన్నాయి: శేషాద్రి, నీలాద్రి, గురుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకటాద్రి. ఇక్కడ ఆలయాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అని పిలుస్తారు. పురాణాల ప్రకారం మహావిష్ణువు భూమిపై అవతరించి తిరుమలలో నివసించేవారు. ఒకసారి లక్ష్మీదేవి కోపంతో భూమిని వదిలి వెళ్ళిపోయింది. అప్పుడు విష్ణువు భూమిపై వచ్చి తిరుమలలో నివసించాడు. ఆ తర్వాత పద్మావతి అమ్మవారిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహం కోసం స్వామివారు కుబేరుడి దగ్గర నుంచి అప్పు తీసుకున్నారని నమ్ముతారు. తిరుమల ఆలయం వేల సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది. పలువురు రాజులు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేశారు. ప్రత్యేకంగా విజయనగర సామ్రాజ్య కాలంలో ఈ ఆలయం చాలా అభివృద్ధి చెందింది. శ్రీకృష్ణదేవరాయలు స్వామివారికి ఎంతో సేవ చేశారు. ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది. గోపురం బంగారంతో అలంకరించబడింది. గర్భగుడిలో స్వామివారి విగ్రహం ఎంతో ప్రత్యేకం. విగ్రహం చాలా జీవంతో కనిపిస్తుంది. ఆలయంలో శక్తి అనుభూతి అవుతుంది అని భక్తులు చెబుతారు. తిరుమల లడ్డు ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ప్రసాదం. ఇది జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ పొందింది. లడ్డు తయారీలో ప్రత్యేకమైన విధానం ఉంటుంది. రోజుకి లక్షలాది లడ్డులు తయారు చేస్తారు. స్వామివారి జుట్టు నిజమైనది అని నమ్ముతారు. ఆలయంలో దీపం ఎప్పుడూ ఆరిపోదు. విగ్రహం వెనుక సముద్ర శబ్దాలు వినిపిస్తాయని కొందరు చెబుతారు. ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు తిరుమలకు వస్తారు. కొంతమంది కాలినడకన వెళ్ళి మొక్కులు తీర్చుకుంటారు. గోవిందా గోవిందా అంటూ స్వామివారిని దర్శించుకుంటారు. తిరుమల వెంకటేశ్వర స్వామివారి మహిమలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి ఆయన దర్శనం చేసుకోవాలని ప్రతి ఒక్క భక్తుడు కోరుకుంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి.